హాయ్ వ్యూయర్స్, ఈరోజు మనం ఒక కొత్త రెసిపీని ట్రై చేద్దాం. ఇది పచ్చి పసుపు కొమ్ములతో తయారు చేసిన కూర అన్నమాట. ఇది చపాతీల్లోకి చాలా బాగుంటుంది. అన్నంలో కన్నా చపాతీల్లోకి చాలా బాగుంటుంది. ఈ పచ్చి పసుపు కొమ్ములు మా ఇంట్లో మా తోటలో పండిన పచ్చి పసుపు కొమ్ములు అన్నమాట. వీటిని ఏం చేద్దామా అని ఆలోచిస్తుంటే మా ఎదురింట్లో ఒక మార్వాడి ఫ్యామిలీ ఉంది. ఆమె ఈ పసుపు కొమ్ములను చూసి ఈ రెసిపీని చెప్పారనమాట. సో నేను ట్రై చేశాను. ముందుగా పచ్చి పసుపు కొమ్ములను ఇలా కడుక్కొని తొక్క తీసేసి ఇలాగా కోరుకోవాలన్నమాట. ఈ పచ్చి పసుపు కొమ్ములు మనకి మీకు తెలిసిందా, అసలు పసుపు యాంటీసెప్టిక్. అలాంటిది మనం మన తోటలో పండిన పచ్చి పసుపు అంటే చాలా హెల్తీగా ఉంటుంది. అంటే ఎలాంటి కల్తీ లేకుండా ఉంటుంది కదా. సో ఆ పచ్చి పసుపు కొమ్ములను అలా కోరుకుని ఒక కప్పు తీసుకున్నాను. అలాగే ఈ క్యారెట్ తురుము, అలాగే కాలీఫ్లవర్ ముక్కలు, అలాగే పచ్చి బఠానీ, ఇవన్నీ కూడా ఒక్కొక్క కప్పు. మనం అన్నీ ఒకే కప్పుతో మెజర్మెంట్ తీసుకోవాలి. అలాగే ఒక కప్పు నెయ్యి కొంచెం ఎక్కువ పడుతుంది, ఎందుకంటే ఈ రెసిపీని నేతిలోనే చేయాలి. ఇవన్నీ కూడా వేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కొద్దిగా వేడి చేసేవి. సో ఈ రెసిపీ ఎక్కువగా మనం శీతాకాలంలోనే చేసుకుని తినాలన్నమాట. ఎందుకంటే శీతాకాలంలో చలి ఎక్కువగా ఉంటుంది, పిల్లలకి రొంప దగ్గు అవి చేస్తుంటాయి కదా. అలాంటప్పుడు ఈ రెసిపీ చేసి పెడితే పిల్లలకి చాలా మంచిదండి హెల్త్కి. సో ముందుగా పసుపు అలా వేపిన తర్వాత మిగిలిన నేతిలో ఇప్పుడు కాలీఫ్లవర్ని కూడా ఇలాగా బాగా వేపుకోవాలి. వేపుకొని తీసి పక్కన పెట్టుకుని మళ్ళీ కొద్దిగా నెయ్యి వేసుకొని ఇందులో ఇప్పుడు పచ్చి బఠానీ ముందుగా మనం తెచ్చుకున్నాం కదా, వాటిని కూడా ఇలాగా వేయించుకోవాలన్నమాట. సో ఇవన్నీ ఇలా వేయించుకున్న తర్వాత వీటిని తీసి పక్కన పెట్టుకుని మళ్ళీ మనం క్యారెట్ తురుమును కూడా ఇలాగా వేసి బాగా వేయించుకోవాలి. చూసారా, బాగా వేగిన తర్వాత ఈ క్యారెట్ తురుమును కూడా తీసి పక్కన పెట్టుకుని మళ్ళీ నెయ్యి కొద్దిగా వేసుకుని ఇందులో 1 ఇంచి అల్లం ముక్క, అంటే అన్నీ కూడా కప్పులతో తీసుకున్నాం కదండి, వాటికి సరిపడా చెప్తున్నాను నేను. అలాగే ఒక 10 వెల్లుల్లి రెబ్బలు ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా కోసుకుని వీటిని కూడా మనం ఈ నేతిలో వేయించుకోవాలి. మొత్తం అంతా కూడా నేతిలోనే చేస్తున్నాం. మనకు ఒక 100 to 150, అంటే 100 నుంచి 150 గ్రాములు నెయ్యి పడుతుంది. సో ఆ నేతిని వేసుకుని అందులో కొద్దిగా జీలకర్ర వేసి వేగిన తర్వాత 1 కప్పు పెరుగు వేసుకోవాలి. ఈ పెరుగుని బాగా దగ్గరగా అయ్యేంత వరకు కూడా ఇలాగా కలుపుతూ మనం మరిగించుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 2 స్పూన్లు కారం, అలాగే కూరకి సరిపడా ఉప్పు, ఒక చెంచా నుండి చెంచాన్నర ఉప్పు కూడా వేసుకుని ఇలా బాగా దగ్గరగా అయ్యేట్లుగా చూడండి ఇలా కలుపుతూ ఉంటే మనకి నెయ్యి బాగా పైకి తేలేంత వరకు ఇలాగా మరిగించుకోవాలి. అంటే నీరంతా ఇంకిపోయిన తర్వాత మనకి, అంటే పెరుగులో ఉండే నీరంతా ఇంకిపోయిన తర్వాత మనకి ఇలాగా చూసారా గ్రేవీ లాగా తయారవుతుంది అన్నమాట. చూడండి, బాగుంది కదా, ఎంతో బాగుంది. సో ఇప్పుడు ఇందులో మనం ముందుగా వేయించి పెట్టుకున్న దినుసులు అన్నీ కూడా, ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఇలాగా ఒకదాని తర్వాత ఒకటి కలుపుకుంటూ వేసుకోవాలన్నమాట. అల్లం వెల్లుల్లి, అలాగే పసుపు తురుము. ఈ పసుపు తురుము వేసిన తర్వాత మనం ఇందులోనే క్యారెట్, అలాగే తర్వాత కాలీఫ్లవరు, ఇంకా పచ్చి బఠానీ, వీటన్నిటిని ఇలాగా మనం వేసుకుని బాగా దగ్గరగా అయ్యేంత వరకు కలుపుకోవాలి. అంటే ఇది మనకు పొడి పొడిగా ఉన్నట్టు కనబడుతుంది, కానీ బాగా ముద్దగా అవుతుంది అన్నమాట. అంటే పెరుగు వేసాం కదా. సో ఇందులో చూడండి బాగా ముద్దగా దగ్గరగా అవుతుంది. మంచి స్మెల్ వస్తుందండి ఇది, ఎందుకంటే నెయ్యి, పసుపు, అలాగే కాయగూరలు వీటన్నిటిని కలిపి చేయడం వలన మంచి స్మెల్ వస్తుంది. ఇది
మీకు ముందుగానే చెప్పాను నేను, శీతాకాలంలో మాత్రమే తీసుకోవాలి. సమ్మర్లో అయితే చాలా వేడి చేస్తుంది. తర్వాత దీంట్లో కొద్దిగా కొత్తిమీర తురుము వేసుకుని మనం దీన్ని చపాతీల్లో నంచుకుని తింటే చాలా బాగుంటుంది. పసుపు కొమ్ములు మనకి దొరకవు అనుకుంటారు కానీ ఇప్పుడు కొన్ని సూపర్ మార్కెట్లలో ఈ పసుపు కొమ్ములు దొరుకుతున్నాయి. వాటిని తెచ్చుకొని మనం ఇలా చేసుకుంటే చాలా హెల్తీ రెసిపీ. అలాగే ఇది ఒక వారం రోజుల వరకు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుని వాడుకోవచ్చు. బయట కూడా ఒక 2-3 డేస్ వరకు ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుని మనం తినే ముందు, ఇది నేతితో చేస్తాం కదా, అందువల్ల గట్టిపడుతుంది. కాబట్టి తినే ముందు కొద్దిగా అవెన్లో పెట్టుకుని మనం వేడి చేసుకుని ఇలాగా చపాతీల్లో నంచుకుని తింటే చాలా మంచిది. కొద్దిగా ప్రాసెస్ ఎక్కువ అనిపిస్తుంది కానీ ఒక వారం 10 రోజుల వరకు కూడా మనం చక్కగా తినచ్చు. సో మరి మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.